ఫ్రెండ్స్, ఈ కాయల వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. వీటిని అయితే ఆయుర్వేదంలో వాడతారట, కొంత మతానికి అయితే పనికి వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకు జస్ట్ రెడ్ కలర్ ఉందంటే ఇప్పుడు పండు కాలేదనమాట. మనకు పండు రావాలంటే బ్లాక్ కలర్ వస్తుందట పండు అనేది. మీకు చూపిస్తున్న విధంగా రెడ్ కలర్ ఉంది. ఇవి మొత్తము కాయలు అన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను, క్లియర్గా కనబడదండి. చూడండి, ఈ విధంగా ఉన్నాయి కాయలు. అంతే ఒకే పద్ధతిలోన లైన్గా ఒక క్రమశిక్షణగా అయితే కాయలు కాస్తున్నాయి. ఒకవేళ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయో కామెంట్ చేయండి. సో మాకైతే ఇవి చాలా రీతిగా ఉపయోగపడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ కాయలన్నీ. వీటిని ఎక్కువ తినేది పక్షులు తింటాయి, అలాగే జంతువులు ఎక్కువ వీటిని తింటుంటాయి. మనుషులు అయితే ఇప్పటివరకు ఎవరు తినలేదు. చూస్తున్నారు కదా, ఒక క్రమశిక్షణ అనేది ఈ కాయలని కాస్తున్నాయి. అడ్డబిడ్డం కాక లైన్గా కాస్తున్నాయి. ఇవైతే మీరు పండ్లు అనుకోవచ్చు, కానీ పండ్లు కాదనమాట. మనకు పండ్లు అయితే మనకు బ్లాక్ కలర్ వస్తుంది, అంటే చాలా బ్లాక్ కలర్. వీటి టేస్ట్ అనేది చాలా తీయగా ఉంటుంది. చూస్తున్నారు ఇవన్నీ. దీని చెట్టు మట్టుకు చాలా చిన్నదే, కానీ వీటి కాయల మటుకు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. చూస్తున్నారు కదా, నైజీగా చాలా డిఫరెంట్ కాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కాయలు, పండ్లు నెక్స్ట్ మంత్ నుంచి పండ్లు అయిపోతాయి. ఈ లోకంలో ఉన్నది ఏది పనికిరాదు అన్న కాదు, కానీ అన్ని చెట్లు అనేది, అన్ని ఏరియా అనేది పనికి వస్తాయి అన్నమాట. అన్ని కాయలు చూసారా ఈ విధంగా ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న చెట్లన్నీ, అన్ని ఏర్లన్నీ ఆయుర్వేదానికి వాడుతూ ఉంటారు. చూస్తే బాగున్నాయి కాయలు, ఒక పద్ధతి ప్రకారం అయితే కాస్తున్నాయి. సో చూడండి, ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం కదా, ఒక సబ్స్క్రైబ్ చేయండి.